నమస్తే వణకం సత్ శ్రీ అకాల్ ఆదాబ్ రాజమహేంద్రవరం సోగ్గాళ్ళకి హలో బంగారాజు బ్లాక్ బస్టర్ మీట్ కి హార్టియస్ట్ వెల్కమ్ అండి. ప్రతి ఒక్కరికి తెలుగు వారికి సినిమా మీద ఉన్నటువంటి ప్రేమ అంతా ఇంత కాదు, అందున మన అక్కినేని గారి ఫ్యామిలీ మీద ఉన్నటువంటి ప్రేమ మరొక్కసారి ప్రూవ్ అయింది బ్లాక్ బస్టర్ హిట్ తో. వాసివాడి తస్సాదియ సప్పుడే లేదేంద్ర సావే, గట్టిగా చప్పట్లు. సో ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్ గా ఇక్కడ మేము చేయడానికి గల కారణమైనటువంటి కొంతమంది పెద్దల్ని నేను ముందుగా స్టేజ్ పైకి ఇన్వైట్ చేయాలనుకుంటున్నానండి. గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రి గారు మినిస్టర్ కురసాల కన్నబాబు గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అండ్ ఆనరబుల్ ఎంపీ మార్గాని భరత్ గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మీకు అర్థాల ధ్వనుల మధ్య, బికాజ్ రాజమహేంద్రవరంలో ఇంత బ్యూటిఫుల్గా ఇంత సక్సెస్ఫుల్గా మనం ఈ ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే దానికి కారకులైనటువంటి వారు అనూప్ సార్. అలా ఏదో నాకేం తెలియదు అన్నట్టు అలా పట్టించుకుంటూ వెళ్ళిపోతున్నారు. వచ్చింది అనూప్ రూపెన్ సార్, ఒకసారి గట్టిగా చెప్పట్లండి. కురసాల కన్నబాబు గారు మన బంగారాజు సృష్టికర్త అయినటువంటి కళ్యాణకృష్ణ గారి బ్రదర్. రాజమహేంద్రవరం అంటేనే కళలకు పుట్టిల్లండి, అండ్ కళాకారులని ఆదరించడంలో నంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. సో అలాంటి ప్లేస్లో మీరు నాయకులుగా నిలిచారు. సో ఇక్కడికి మేము వచ్చాం ఇంత సంక్షోభంలో కూడా. సో మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ ఈ ఈవెంట్ సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలని మీ బెస్ట్ విషెస్ కావాలి మాకు. ఈరోజు రాజమండ్రిలో నిర్వహిస్తున్న ఈ బ్లాక్ బస్టర్ మీట్కి హాజరైన కింగ్, ఈ తెలుగు చిత్రసీమలోనే మనం కింగ్ అని పిలుచుకునే మన హీరో నాగార్జున గారికి, అదేవిధంగా కొత్తగా ఈ సినిమా ద్వారా చిన్న బంగారాజు అని పిలుచుకునే సన్ ఆఫ్ కింగ్ నాగ చైతన్య గారికి, ఈ చిత్రంలో హీరోయిన్, అదేవిధంగా ఇతర నటీనటులందరికీ, ఇక్కడ హాజరైన పెద్దలకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. బంగారాజు బ్లాక్ బస్టర్ మీట్ లో డాండక్కడన్నా కదా. అనూప్ సార్, వి ఆర్ వెయిటింగ్ ఫర్ యు. కెన్ వి హావ్ యు ఆన్ ద స్టేజ్? గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాం. లెట్స్ హియర్ ఫర్ అనూప్ రూబెన్స్. ఒక్క మాట చెప్పండి, తెలుగు వాళ్ళ ప్రతి ఫంక్షన్ లో బంగారాజు పాట ఉంటుందా ఉండదా? సో మన ప్రతి ఫంక్షన్ లో ఈ సౌండ్ వినిపిస్తుందంటే కారణం ఏంటి? సో గట్టిగా చప్పట్లతో వారికి వెల్కమ్ చెప్తాం. హలో రాజమండ్రి. సరిపోలే భయ్యా, అస్సలు సరిపోలే. కమాన్ మోర్. హలో రాజమండ్రి. పాటలు అందరికి నచ్చాయా? సినిమా నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. పెద్ద బ్లాక్ బస్టర్ చేశారు మా బంగారాజుని. అండ్ నాగ్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి, ఇంత మంచి ప్రాజెక్ట్లో నాకు అవకాశం ఇచ్చారు. అండ్ చైతు గారు, థ్యాంక్ యూ చైతు. అండ్ మై ఫ్రెండ్ కళ్యాణ్ కృష్ణ, థ్యాంక్ యూ కళ్యాణ్. ఎనివే ఈ ఈవెంట్ని బ్లెస్ చేయడానికి మనందరి మన సమక్షంలో ఉంటూ మన మధ్య ఉంటూ మన కోసమే సినిమాలు తీసేటువంటి మట్టి మనిషి మా నారాయణమూర్తి గారు వచ్చారు. గట్టిగా చప్పలతో వారికి స్వాగతం పలుకుదాం. ప్రేక్షకులను ఉద్దేశించి మీరు పెద్ద మనసుతో మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. లెట్స్ హియర్ ఫర్ ద రెబెల్ స్టార్. ఏ తమ్ముళ్ళారా, మీరందరూ అక్కినేని నాగార్జున గారి ఫ్యాన్స్. ఏ తమ్ముళ్ళారా, మీరందరూ అక్కినేని నాగ చైతన్య గారి ఫ్యాన్స్. ఏ పాపలు తమ్ముళ్ళారా, అన్నలారా, అయ్యలారా, అక్కలారా, నేను అక్కినేని నాగేశ్వరరావు గారి ఫ్యాన్ని. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర మహానటుడు.
ఆ మహానుభావుని చిరునవ్వే, ఆ మహానుభావుని ఆశీస్సులే ఈవేళ బంగారు రాజు ఇంత బ్లాక్ బస్టర్ అవ్వడానికి కారణం. సినిమాలో నేను నాగ చైతన్య గారిని ఏ రకంగా అయితే నాగార్జున గారి వేషం ఆత్మతో సేవ చేసి మేలు చేశాడో, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారి ఆత్మ నాగార్జున గారిని, నాగ చైతన్య గారిని, కళ్యాణ్ కృష్ణ గారిని, ఎంటైర్ యూనిట్ ని ఆస్వాదించాడు. ఈ గేవ్ బ్లాక్ బస్టర్. శభాష్. 2022లో సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా బంగారాజు నిలబెట్టి తొడగొట్టి ఆడిస్తున్నటువంటి ఓ ప్రేక్షక దేవుళ్ళారా, ఈ విజయం మీది. మీకు శిరస్సును దండం పెడుతున్నాం. నాగార్జున గారు ఆయన ఒక లవర్బుల్ హీరో, ఓ యాక్షన్ హీరో, ఓ ఆల్రౌండర్. ఈ విజయం అయింది. అలాగే నాగ చైతన్య గారు విజయాలతో ఓ బీభత్సంగా పరిగెడుతున్నాడు ఆయన. కానీ నాగ చైతన్య గారు మీరంత బాగా చేస్తారని మాత్రం నేను అనుకోనా. సారీ, అంత బాగా చేస్తారు మీరు బాబోయ్, చాలా బాగా చేస్తారు మీరు, చాలా బాగా చేస్తారు. ఏం బాగా చేస్తారు మీరు. అరే సినిమా అంతా నవ్వుతూ అదే ఎక్స్ప్రెషన్తో ఏం చేశారండి మీరు, ఏం చేశారండి. లాస్ట్లో ఆ పాపతో కుచ్చెట్టుతో అన్నీ ఉన్నా ఏకాకిని అని మీరు మా నాన్నకి ప్రేమతో లెటర్ రాస్తూ మీరు చెప్పినప్పుడు నిజంగా ఏడ్చానండి. గ్రేట్ పెర్ఫార్మెన్స్, గ్రేట్ పర్ఫార్మెన్స్. కళ్యాణ్ కృష్ణ గారు సెల్యూట్ బ్రదర్. శబాష్ శబాష్ శబాష్. ఈ బంగారు రాజులో అంతర్లీనంగా కళ్యాణ్ కృష్ణ చాలా గొప్పగా కుటుంబ విలువలు చెప్పాడు. సినిమాలో కుటుంబ నేపథ్యం చెప్పాడు. చుట్టాలు పట్టాలు ఎవరైనా సరే చనిపోయిన తర్వాత అరే ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అనుకోవడం కాదు. బతుకుండగానే చేరదీయండి, బతుకుండగానే కన్సల్ లేకుండా ఇవ్వండి, బతుకుండగానే హాయిగా బతకండి అనే గొప్ప మెసేజ్ ఏమవుతుందో దట్ ఈస్ ది మెసేజ్ గివెన్ బై నాగార్జున గారి క్యారెక్టర్. దట్స్ వై ఈ సినిమా ఇంత బీభత్సంగా ఆడుతుంది. ఈ లాక్డౌన్ లేకుండా చేసి, కర్ఫ్యూ లేకుండా చేసి, అన్ని షోలతో బ్రహ్మాండంగా ఆడించుకోవడం చెప్పాడు. ఆ చెప్పడం వల్ల ఇవాళ బంగారు రాజు బీభత్సంగా హిట్ అయిపోయి 4 days లో 100 crores క్లబ్లో చేరిందంటే జగన్మోహన్ రెడ్డి గారు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. లేకపోతే ఇవాళ మీరు నమ్మండి బంగారు బీభత్సంగా హిట్ అయింది. సేమ్ టైం దిల్ రాజు గారి వాళ్ళ అబ్బాయి సినిమా రౌడీ బాయ్స్ కూడా దేవుడు పిక్కపోతుంది. ఇవన్నిటి కాను ఇవ్వడం వల్లే వారిది విజయం. ఇలాగ తమ్ముడు ఓకే 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 తమ్ముడు ఓకే. అలాగే దశలో ఆ కళ్యాణ కృష్ణ గారు రావు రమేష్ క్యారెక్టర్ని ఎంత గొప్ప చేయండి. ఆయన బిగించాలా ఉంచి 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 క్లైమాక్స్లో ఇస్ ది విలన్. ఏం తచ్చిచ్చాడైనా ఆ విలన్ అయిన తర్వాత కూడా కూతురు అంటే చాలా ఇష్టమైనకి. ఆ కూతురు తెలియకూడదు దుర్మార్గుడని నాగార్జున గారి క్యారెక్టర్కి ఆయన వచ్చి నన్ను క్షమించని దండం పెట్టేటప్పుడు కూతురుని అడ్డం పెట్టుకొని ఇలా పెట్టి ఇలా దండం పెట్టి చచ్చేవతి ఇచ్చాడైనా కూతురు తెలియకూడదని హ్యాట్స్ ఆఫ్ మిస్టర్ కళ్యాణ్ కృష్ణ. సో షీ ఎక్స్క్యూజ్డ్ హిస్ ఫాదర్. నాగార్జున ఎక్స్క్యూజ్డ్, అందరూ ఎక్స్క్యూజ్డ్. ఆ కుటుంబం కాపాడే అని చాలా గొప్పగా ఉందండి. ఎన్నిటిని మించి బ్రదర్స్ గొప్ప మ్యూజిక్. రూబెన్ షాప్ బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చారు మీరు. కళ్యాణ్ కృష్ణ బ్రదర్ ఒకే ఒక్క పాట తమ్ముడు. సినిమా బ్రహ్మాండమే. సినిమా ఏమి లేకుండా పేపర్చం చేసావు, సినిమాలో అన్నీ ఉండి పేపర్చం చేసావు, అంత బ్రహ్మాండం. నాగార్జున గారి వేషం అన్ని చోట్ల ఆ నవ్వుతూ అక్కినేశ్వర ఆశీర్దిస్తూ పాటలు కొడుతూ క్లాప్స్ అన్ని బ్రహ్మాండం చేసావు. కానీ ఆ రమ్య కృష్ణ నాగార్జున గారి వేషంలో చంగావి రంగు అది పెట్టుంటే బాగుండేది. ఓకే ఎనీహౌ శభాష్ మిత్రమా, హ్యాట్స్ అప్ టు యూ రైట్. ఓకే మిత్రులరా, గొప్ప టైము, నాకు గొప్ప అవకాశం ఇచ్చారు ఈ దశలో. కుత్సెట్టి పిల్ల తమ్ముళ్ళరా, ఆ పాప మహర్జాతకురాలు ఉప్పిన బ్లాక్ బస్టర్. ఆ అరుపులే ఆశీర్వాదాలు పాప. శ్యామ్ సింగ్ రాయ్ బ్లాక్ బస్టర్. ఇవాళ అక్కినేని నాగార్జున గారితో ఢీ అని నాగ చైతన్యంతో ఢీ అని నటించి పిల్ల కొట్టమల్ల మూడో పెద్ద బ్లాక్ బస్టర్.
యు ఆర్ లైక్ ఆశా పరేఖ్. అన్న ఫస్ట్ ఉసర్లే ఉసర్లే ఉసర్లే. చెక్ 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 అలా చూడు. చెక్ 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 సెకండ్ చూడు చెక్ 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 క్రౌడ్ అన్న ఏ తమ్ముళ్ళు ఈ పాపను చూస్తుంటే భారతదేశంలో ఒక ప్రముఖ హీరోయిన్ అన్న 2 నుంచి లైన్ చూడు 2 నుంచి మనకు కనబడుతుంది. ఎవరా హీరోయిన్ చెప్పండి. ఏ పాప కూర్చోను. థ్యాంక్ యూ. కూర్చోమ్మా. చెక్ 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 దియవో 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 ఉస్ బోలదో. ఆశా పరేఖ్. శబాష్ శబాష్. సో మై ఫ్రెండ్స్, ఇంత గొప్ప పండుగ, ఇంత వేడుక నాగార్జున గారికి నిజంగా మనసుకు చెప్తున్నా. మహానుభావ నాగార్జున గారు, మీరు అన్నమయ్య శ్రీరామదాస్ వేషాలతో పాటు ఈ బంగారు రాజుల బీభత్సాలు ఇంకా చేసి నిజంగా మిమ్మల్ని చూస్తుంటే, నాగార్జున గారిని చూస్తుంటే, మీరు చూడండి తమ్ముళ్ళారా, నేను నాగేశ్వర ఫ్యాన్ని. అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తే నాగేశ్వరరావు గారు నవ్వుతూ అలాగ ఆశీర్వదిస్తుంటారు. నేను నాగార్జున గారు మాకు కిందనంతా నాగేశ్వరారు, పైనంతా అమ్మ. ఆయన ముక్కు కళ్ళంతా అమ్మ నుసులు, ఆయన నోరు కాంతి మొత్తం అంతా అక్కిన నాగేశ్వరరావు వాటినంతా వచ్చి అమ్మ నాన్నల కలిక జీన్స్ మహానుభావుడు అక్కిన నాగార్జున గారు. దట్స్ వై బికేమ్ నేషనల్ స్టార్. దట్స్ వై బికేమ్ అన్నమయ్య శ్రీరామదాస్. ఎనఫ్ ఎనఫ్. ఇంకా బీభత్సం ఇట్లు కొట్టాను సార్. నా విద్యతోటే మా కళ్యాణ కృష్ణ తమ్ముడితో మళ్ళీ మీరు ఈ సినిమాలో కుటుంబ విలువలతో పాటు క్లైమాక్స్ లో నాగ చైతన్య గారితో మీరు చెప్తూ, బిడ్డ బంగారాజు ఊరికి మంచి చేయాలి, నువ్వు పుట్టిన నేలకి మంచి చేయాలి. ద సెంటిమెంట్, ద బాండేజ్ అండ్ అటాచ్మెంట్ బిట్వీన్ సాయిల్ అండ్ ఊరి కుటుంబ సభ్యులు మనం అలా చేయి బిడ్డ అని ఆస్వాదించారు మీరు. నెక్స్ట్ కళ్యాణ్ కృష్ణ నాగార్జున గారితో ఇందులో నాగ చైతన్య వద్దు. నా బిగ్ హీరో రైట్. ఓకే ఓకే, ఓన్లీ నాగార్జున గారితోనే. తమ్ముడు కళ్యాణ్ కృష్ణ బంగారు రాజుల గురువు గారు ఎన్టీ రామారావు యాక్ట్ చేశారు. కథానాయుడు కథ గుర్తుందా? ఊరి కోసం నాగేశ్వర వేషం కాదు, రామారావు గారు రాముడు భీముళ్ళగా, నాగార్జున గారు బంగారు రాజు ఓ భీముడు కొట్టుబడి తప్పే. అది కావాలని నేను కోరుకుంటున్నా సార్. చేస్తే నాగార్జున గారు నాగేశ్వర గారు తిరుమితులు చేయాలి. ఎనీహౌ తమ్ముళ్ళరా, గొప్ప సినిమా, గొప్ప హిట్. ఇంత గొప్ప ఉత్సవంలో నన్ను పిలిచినందుకు మీ అందరికీ వందనాలు చెబుతూ, నా శ్రేయోభిలాషి పెద్దలు కన్నబాబు గారికి శిరసును దండం పెడుతున్నా. వందనాలు మీకు. మీ అందరికీ దండాలు, మీ అందరికీ దండాలు. కెమెరామెన్ గారికి, ఆర్ట్స్ మొత్తం అందరికీ ఈచ్ అండ్ ఎవరిబడి. ముఖ్యంగా నిర్మాత నాగార్జున గారికి, ఆ జీటీ వారికి. ఎందుకంటే మిస్టర్ కళ్యాణ్ కృష్ణ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 4.5 months 4 నెలల 20 రోజుల్లో యు గేవ్ ద బ్లాక్ బస్టర్. ఇట్స్ an order task. You got that 18 cents. The great director in you, right? Keep it up and go ahead. All the best. God bless you. వందనాలు మీకు. నాగార్జున నమస్కారం అండి. నాగేశ్వర గారు థ్యాంక్స్. పాప నమస్కారం తమ్ముళ్ళరా, థ్యాంక్స్ అలాట్. గట్టిగా చెప్పండి నారాయణమూర్తి సార్కి. సినిమా గురించి ఎంత గొప్పగా చెప్పారో, ఎన్నో వాల్యూస్ నేర్పించే సినిమా అండి. ఎంత సరదాగా, ఎంత అల్లరి చేస్తూ మన బంగారాజు ఉన్న మన అందరినీ కవ్వించడం కోసం చేసిన బండి పనులు చిలిపి కృష్ణుల్లాగా. బట్ అట్ ద సేమ్ టైం కుటుంబంతో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, బ్రతికున్నప్పుడే రా ప్రేమలంటూ ఎంత గొప్పగా చెప్పే సినిమా. అందుకే మనం అందరం అంత కనెక్ట్ అయిపోయాము. ఇంత బ్యూటిఫుల్ మూవీని ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్స్కి, జీ స్టూడియోస్కి అండ్ అన్నపూర్ణ స్టూడియోస్కి, నాగార్జున సార్కి అండ్ డైరెక్టర్ కళ్యాణ కృష్ణ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మిమ్మల్ని మురిపించే కార్యక్రమం మొదలెడదామండి. సో దక్ష అలా నిలబడి అలా కనుబొమ్మలు ఎగిరేస్తేనే కొన్ని వీడియోలు వైరల్ అయిపోయాయి. మన జస్ట్ వెనక్కి చూసి ఇలా అన్నాడు అంతే. ఏం చేశారా బాబు వైరల్ వీడియోని. సో అలా కళ్ళతో సైగ చేసి ఒక షోలో నిలబడితేనే అంత వైరల్ అయిపోతే మరి సాంగ్ మొత్తంలో కనిపించి పెద్దలందరికీ, కన్నబాబు గారికి, నారాయణమూర్తి గారికి, భరత్ గారికి వెరీ గుడ్ ఈవినింగ్ అండి. రాజమండ్రి అందరు బాగున్నారా? నిజంగా రాజమండ్రికి వచ్చిన ప్రతిసారి మీరిచ్చే ప్రేమ, మీరిచ్చే ఎనర్జీ చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటాను తిరిగి వెళ్ళేటప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి సినిమా ఈవెంట్కైనా, షూటింగ్కైనా
ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. సో మీతో ఒక సెంటిమెంటల్ అటాచ్మెంట్ స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ అలాగే మా అక్కినేని అభిమానులందరూ, లవ్ యూ ఆల్. అంటే ఇలాంటి టైంలో సినిమా రిలీజ్ చేయటం కరెక్టా కాదా అనే ఒక భయంతో మా టీం సినిమా రిలీజ్ చేశారు. మిమ్మల్ని నమ్మి, కంటెంట్ని నమ్మి. అలా మీరు ఇలా ఆదరిస్తారని నేను అస్సలు అనుకోలేదు. మా కరియర్ బెస్ట్ ఓపెనింగ్స్ చూపించారు, అలాగే కరియర్ బెస్ట్ కలెక్షన్స్ చూపిపోతున్నారు. థ్యాంక్ యూ. లైఫ్ లాంగ్ మీ అందరికీ రుణపడి ఉంటాను. అండ్ అలాగే డైరెక్టర్ కళ్యాణ్, సినిమా స్టార్ట్ చేసే ముందు ఎంతో భయం ఉంది, ఈ క్యారెక్టర్లో ఎలా ఉంటాను, ఆడియన్స్ ఎలా ఓన్ చేసుకుంటారు అనేది. బట్ కళ్యాణ్ ఇంకా ప్రతి సీన్కి పక్క నుండి ఎంతో పేషెన్స్ చూపించి దగ్గరుండి చేపించాడు. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్. రెండో వేడికి చూద్దాంతో మీ అందరికీ దగ్గరగా తీసుకొచ్చాడు కళ్యాణ్. ఈ సినిమాకి ఇంకా దగ్గరగా తీసుకొచ్చాడని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ కళ్యాణ్. అండ్ అభిమానులందరూ, మన వ్యూవర్స్ అందరూ నిన్ను పొగుడుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా టీం మెంబర్స్ అందరికీ, యువరాజ్ డిఓపి, ఎడిటర్ విజయ్, అనూప్, రామ్ లక్ష్మణ్, ఫైట్ మాస్టర్స్, కొరియోగ్రాఫర్ శిరీష్, శేఖర్, మా అన్నపూర్ణ ప్రొడక్షన్ టీం అందరికీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ, జీ స్టూడియోస్ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక బంగారా లాంటి టీం మీరందరూ. అండ్ అలాగే కో యాక్టర్స్ అందరూ, రమ్య గారికి, కృతి శెట్టి, ఫీలింగ్ సో హ్యాపీ ఫర్ యూ. హ్యాట్రిక్ కొట్టేశావు. మా బేబమ్మనా ఇప్పుడు సర్పంచ్ నాగలక్ష్మియా? ఓ సర్పంచ్ నాగలక్ష్మియా. సో హ్యాపీ ఫర్ యూ. అలాగే రావ్ రమేష్ గారు, వెన్నెల కిషోర్, ఝాన్సీ గారు, అనితా చౌదరి గారు, దక్ష, ఫరియా, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఒక పండగ బ్లాక్ బస్టర్ ఏంటనేది నాకు అర్థమైంది. ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తే ఎలా ఉంటుందని నాకు తెలుసు, కానీ ఒక కమర్షియల్ బ్లాక్ బస్టర్తో మీ ముందుకు ఎలా వస్తుంది అనేది ఇప్పుడు నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. నా కోసం వాసివాడి థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. లవ్ యూ సో మచ్. చిన్న బంగారాజు ఇక్కడ నిల్చోండి ఒకసారి. అందరు అమ్మాయిల తరపున ఒక అమ్మాయి ఏదో చెప్పాలనుకుంటుందంట. అది చూడండి ఒకసారి, ఇటు చూడండి. చెప్పు, ఏం చెప్తావు? ఓకే, ఎనీవే, వాసివాడి తస్సాదియా మనం ఎవరు పాడితే వినాలనుకుంటున్నామో, ఎవరు అల్లరి చేస్తే వినాలనుకుంటున్నామో, సో వారిని పిలిచేద్దామండి. సో ఇక్కడ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలు కూడా చాలా బ్యూటిఫుల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నారు. నాకు సార్ మీ పర్మిషన్ ఇస్తే వాళ్ళని కూడా స్టేజ్కి ఇన్వైట్ చేస్తాను. సో కెన్ వీ హ్యావ్ ద కాస్ట్ ఆఫ్ బంగారాజు ఆన్ స్టేజ్? పద్మసూర్య గారు అండ్ రంజిత్ గారు అండ్ ద బ్యూటిఫుల్ గర్ల్స్. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, కెన్ వీ హ్యావ్ హిమ్ ఆన్ ద స్టేజ్? సో కమ్ ఇన్ ద మిడిల్. వాసివాడి తస్సాదియా. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికి చాలా థ్యాంక్ యూ అండి. చాలా బాగా మాట్లాడారు మీరు. థ్యాంక్ యూ. సర్పంచ్ నాగలక్ష్మి నచ్చిందా? బంగారాజు అంటేనే నాగ్ సార్ అండ్ చై గుర్తొస్తారు. నిజంగా రియల్ లైఫ్లో కూడా వాళ్ళు బంగారం లాంటి వ్యక్తులు. నాగ్ సార్ని కలిసిన వెంటనే ఆయన చామ్, ఆయన వార్మ్త్ అండ్ లైక్ రాయల్ పర్సనాలిటీ గురించి మనకి తెలిసిపోతుంది. అండ్ చై, ఐఎమ్ స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీ వన్. యూఆర్ అ స్వీట్ హార్ట్ అండ్ యూర్ సో ఈజీ టు వర్క్ విత్. థ్యాంక్ యూ సో మచ్ చై అండ్ నాగ్ సార్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ నేను మంచి సర్పంచ్ కాబట్టి నేను కళ్యాణ్ గారికి క్రెడిట్ ఇస్తాను. నేను స్టోరీ విన్నప్పుడే చాలా ఎంజాయ్ చేశాను అండ్ షూట్ చేసేటప్పుడు ఇంకా ఫన్ ఎలిమెంట్ పెరిగింది. బట్ మీరందరూ చూసి వచ్చి నాకు చాలా ఎంజాయ్ చేశామని చెప్తుంటే ఇంకా సంతోషంగా ఉంది. ఆ క్రెడిట్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి.
మీరు మామూలు మంచి డైరెక్టర్ కాదు, చాలా మంచి డైరెక్టర్. అలాగే రమ్య కృష్ణన్ మ్యామ్ అద్భుతమైన నటి. ఇట్స్ అమేజింగ్ టు షేర్ ది స్క్రీన్ స్పేస్ విత్ యువరాజ్ గారు, అనూప్ రూబెన్స్ గారు. ఐ నో హౌ మచ్ హార్డ్ వర్క్ యూ పుట్ ఇన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ నా సిన్సియర్ థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మీ ఎనర్జీ చూసి చాలా సంతోషంగా ఉంది. రాజమండ్రి నాకు చాలా స్పెషల్ ప్లేస్, ఎందుకంటే షూట్ చేసేటప్పుడు ఇక్కడ చాలా టైం గడిపాను నేను. అండ్ లాస్ట్ టైం ఓపెన్ సక్సెస్ మీట్ కూడా వచ్చాము, అప్పుడు కూడా ఇదే ఎనర్జీతో రిసీవ్ చేసుకున్నారు. మళ్ళీ ఇది చూస్తుంటే చాలా చాలా తృప్తిగా ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పట్లు మన సర్పంచ్ నాగలక్ష్మికి. మన లోకల్ కుర్రాడు సినిమా తీశాడు, అది కూడా పండగ లాంటి సినిమా. అసలు పండగ లాంటి సినిమా కాదండి, ఇది సినిమా పండగే. సో గట్టిగా చెప్పలతో వెల్కమ్ చెప్తామా మన కళ్యాణ కృష్ణ గారికి. అందరికీ నమస్కారం అండి. నేను సరైనా ఏ స్టేజ్ మీద మొదటి మాట ఒకటే చెప్తాను. నేను ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణమైన నాగ్ సార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా టీంకి, నాతో పనిచేసిన టెక్నీషియన్స్కి, అనూప్, విజయ్, బ్రహ్మకడ్లి, సత్యానంద్ సార్, ఇంకా యువరాజ్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆర్టిస్టులు అందరూ, రమ్యకృష్ణ గారికి, సంపత్ గారికి, పరమేష్ గారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. యాక్చువల్లీ ఇక్కడికి రావచ్చింది మేము థ్యాంక్స్ చెప్పుకోవడానికి కాదు, మీకు థ్యాంక్స్ చెప్పడానికి. అసలు గోదావరి అంటే ఎక్కడ పుట్టిందో ఎక్కడ కలిసిపోతుందో ఎవరికి తెలియదు. గోదావరి అంటే గుర్తొచ్చేది రాజమండ్రి. అసలు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో పెట్టాలని నాగ్ సార్ అన్నారు. అప్పుడున్న టైం సరిపోకపోవడం వల్ల ఇక్కడ అప్పుడు రాలేకపోయాం. ఇప్పుడు కూడా సక్సెస్ మీట్, అదే థ్యాంక్ యూ మీట్ ఎక్కడ పెట్టాలి అంటే ఫస్ట్ నాగ్ సారే చెప్పారు రాజమండ్రిలో పెడదామని. ఆయనకి రాజమండ్రి అంటే ప్రత్యేకమైన అభిమానం మా అందరికి కూడా. అలాగే మా చిన్న బంగారు రాజు, మా చైతన్య చే బంగారం. నిజంగా చైతన్య బంగారం. ఎన్నిసార్లు నేను ఈ మాట చెప్తా. నాకు ఈ సినిమాకి ఒక సినిమా చేశాను ఇంతకుముందు, ఆ సినిమా కంటే ఈ సినిమా తనతో ఎక్కువ బాగా క్లోజ్గా ట్రావెల్ అయ్యా. నేను లవ్ యూ. తను ఈ సినిమాకు ఒక తమ్ముడు లాంటి ఫ్రెండ్ దొరికాడని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వచ్చిన గెస్టులందరికీ, నారాయణమూర్తి గారికి, నీరాజ్ గారికి, భరత్ గారికి, ఎంపీ గారికి అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇప్పుడు మన పెద్ద బంగారు రాజుని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు రెడీ అయినా? సినిమా చూసాక మీరు పంచ కట్టారా లేదా చెప్పండి. పండక్కి కట్టారా? సో మన బంగారు రాజుని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకసారి మీరు అందరూ గట్టిగా చప్పట్లు, వీలైతే విజిల్. వాసివాడి తస్సదియ్యా. మీ అందరినీ చూస్తుంటే ఎలా అనిపిస్తుందో తెలుసా? గుండెల్లో గిత్తలు కుమ్మేస్తున్నాయి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా కన్నబాబు గారికి థ్యాంక్ యూ సార్. భరత్ థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే రాజా గారు రాలేదు, ఆయనకి కూడా థ్యాంక్ యూ. ప్రపంచం అంతా భయపడింది ఇటువంటి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేస్తే చూస్తారా అని. నార్త్ ఇండియాలో సినిమాలు ఆపేశారు రిలీజ్ చేయడం. అప్పుడు మన తెలుగు ప్రజలు, తెలుగు సినిమా లవర్స్, మీరు సినిమా రిలీజ్ చేయండి, మేము చూస్తాము. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయండి, చూస్తాము, మీకు బ్లాక్ బస్టర్ ఇస్తాము అని చెప్పారు. తెలుగు ప్రేక్షకులందరికీ నా పాదాభివందనాలు. ఈ సినిమా గెలుపు, ఈ సినిమా విజయం అంతా మీ నమ్మకం అని నా యూనిట్ అందరూ నన్ను పొగుడుతున్నారు. ఇది నా మీద నమ్మకం కాదు, నాకు మీ మీద ఉన్న నమ్మకం, తెలుగు ప్రేక్షకుల మీద ఉన్న నమ్మకం. సంక్రాంతి అంటే సినిమా, సినిమా అంటే సంక్రాంతి అని మళ్ళీ ఇంకొకసారి రుజువు చేశారు. రాజమహేంద్రవరంలో
సినిమా ఇంకా హౌస్ఫుల్స్ ఆడుతుంది అని విన్నాను. అన్ని థియేటర్లో హౌస్ఫుల్స్ ఆడుతుంది, ఇవాళ కూడా హౌస్ఫుల్స్ ఆడుతుంది అని విన్నాను. నేను కలెక్షన్స్ మాట్లాడడానికి రాలేదు, మీ ప్రేమ గురించి మాట్లాడడానికి వచ్చాను. మీ ప్రేమ ముందు కలెక్షన్స్ ఎంత? దట్స్ నథింగ్. మీరు చూపించిన ప్రేమ, మీ ఆదరణ ఇంతకన్నా ఏం కావాలి? ఇది చూసినప్పుడల్లా నాకు కానీ, అక్కినేని నాగ చైతన్యకు కానీ, అక్కినేని అఖిల్కి కానీ, ఇంకొకసారి మా నాన్నగారు అక్కినేని నాగేశ్వరరావు గారికి థ్యాంక్ యూ చెప్పుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా ఆయన మాకిచ్చారు, మీ ప్రేమని అంతా ఆయన చూపించారు. మొన్న నా మిత్రులు చిరంజీవి గారితో మాట్లాడాను. ఏంటి చిరంజీవి గారు, వైఎస్ జగన్ గారిని కలిసి వచ్చారు, మీరు ఏం మాట్లాడుకున్నారని. అంతా మంచే జరుగుతుంది సినిమా ఇండస్ట్రీకి అని చెప్పారు వైఎస్ జగన్ గారు అని చెప్పారు. వైఎస్ జగన్ గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ బంగారు రాజు ఒక అచ్చమైన తెలుగు సినిమా, పంచకట్టుతో, మన సంబరాలతో, మన సరసాలతో అచ్చమైన తెలుగు సినిమా. బంగారు రాజు మేము కాదు, మా నాన్నగారు బంగారు రాజు. ఆయన ఇక్కడెక్కడో నిలబడి ఉన్నారు, ఇదంతా ఈ సంబరాలన్నీ చూస్తున్నారు. చల్లగా ఇందా నారాయణమూర్తి గారు అన్నట్టు ఆయన ఉన్నారు. ఆయనకు ఇంకొకసారి నమస్కారం చెప్పుకుంటున్నాను. ఫిలిం ఇండస్ట్రీకి రెండు కళ్ళు ఎప్పటి నుంచి అంటూ ఉంటారు. ఒకటి నందమూరి తారక రామారావు గారు, ఇంకొకటి ఏఎన్ఆర్ గారని. తెలుగు సినిమా ఉన్నంత వరకు ఆయన్ని గుర్తు చేసుకోవాలి, మనం గుర్తు చేసుకుంటాం. ఆయన ఎన్టీఆర్ లివ్స్ ఆన్, అలాగే ఏఎన్ఆర్ లివ్స్ ఆన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రేమకు, మీ అనురాగాలకు థ్యాంక్ యూ. పండగ లాంటి సినిమా పండగకొచ్చింది అండ్ పండగ ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. చాలా మంచి సినిమా, మరింత సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత ప్రేమ కురిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. బంగారాజు ఎంటైర్ టీం తరపున థ్యాంక్ యూ వెరీ మచ్.